మోడీ ప్రభుత్వంపై మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు ఫైర్ అయ్యారు. ఉపాధి హామీ పథకం పేరు మార్చడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని వెల్లడించారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కొత్త బిల్లులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల మేరకే పని దినాలను నిర్ణయించడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. కనీసం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కానీ పార్లమెంటరీ సెలెక్ట్ కమిటీలో కానీ చర్చించడం కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి ఇట్లా పెడదాం అనుకుంటున్నాం మీ సూచనలు ఏంటి అని అడగకుండా బుడబుడ నిన్ననే పార్లమెంట్లో ఆమోదించడం చాలా దుర్మార్గం. ఇది భారత రాజ్యాంగంలో ఉన్న ఫెడరల్ స్ఫూర్తి స్ట్రక్చర్, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆ ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కల్పించాడు మోడీ. చాలా బాధాకరం. మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇక్కడ తెలుగుదేశం సంబంధించిన ఎంపీలు కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడుతుంది అని చెప్పారే తప్ప ఇది తప్పు, ఇది ఆపేసి మీరు రాష్ట్ర ప్రభుత్వాలను కూడా సంప్రదించండి, సెలెక్ట్ కమిటీలో చర్చించండి అనే స్టాండ్ తీసుకోకపోవటం చాలా పొరపాటు. ఈ విధంగా మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకు సంబంధించినటువంటి విషయంలో అట్లాగే ఇప్పటికీ కూడా ఇంకా పట్టణాలకి గ్రామాలకి చాలా వ్యత్యాసాలు ఉంటున్నాయి. చాలా వెనుకబడితనం ఇప్పటికి కూడా ఉంది. 77 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా అక్కడ కావాల్సిన మౌలిక వసతులు, రోడ్లు కానీ డ్రైన్లు కానీ అట్లాగే ఇతర సౌకర్యాలు కానీ ఇవన్నీ కూడా కలిగించడానికి ఇంకా హెచ్చుగా పెట్టాల్సింది పోయి అసలు దీన్ని దాదాపు ఇప్పుడు 40% అన్నారు. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కే చూసుకుందాం. మన రాష్ట్రంలో ఇప్పటికే అప్పుల భారంతో దాదాపు మళ్ళీ అప్పిస్తే తప్ప జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితికి మనం వెళ్తూ ఉంటే రేపు 40% రాష్ట్ర ప్రభుత్వం భరించాలి అని అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారు? ఇవ్వలేరు. ఇవ్వలేనప్పుడు ఏమవుతుంది? ఆ పేదవాళ్ళకి ఉపాధి చూపించే అవకాశం పోతుంది, వాళ్ళకి ఆదాయం వచ్చే పరిస్థితి పోయేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ పరిస్థితుల్లో తప్పనిసరిగా జరిగింది ఏదైనప్పటికీ ఇప్పటికైనా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ, ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం యొక్క సహకారం కూడా ఉండబట్టే అక్కడ కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఉంది కాబట్టి మా రాష్ట్రంలో కూడా ప్రజలు దీనిపైన తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం అవుతుందండి. కాబట్టి దాన్ని మీరు అమలు చేయకుండా మళ్ళీ ఒకసారి చర్చించి దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇది ఒక్క ప్రతిపక్షాలు, వామపక్షాలు, రైతు సంఘాలే కాదు, నోబెల్ గ్రహీతలు జోసెఫ్ స్టిగ్లిట్జ్ అనేటటువంటి ఆయనతో సహా అనేక మంది ప్రముఖ విదేశీ విద్యావేత్తలు, సామాజికవేత్తలు, శాస్త్రవేత్తలు కూడా ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఇవాళ ఈ వికసిత భారత్, ఈ గ్రామీణ మళ్ళీ పథకం అనేది జీ అనేటటువంటి పథకం పెట్టడం అనేది ఇది కరెక్ట్ కాదు. దీన్ని ప్రభుత్వం తప్పనిసరిగా పునఃపరిశీలించాలన్న అవసరం ఉందని వాళ్ళు కూడా చెప్పినటువంటి విషయాన్ని కూడా ఈ మోడీ కాస్త అర్థం చేసుకుని సరైనటువంటి విధంగా దీన్ని మళ్ళీ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని కొనసాగించేదానికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము